ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ముగ్గురు అన్నదమ్ములు గొడవ పడుతూ ఉంటే ఈ లోపు ఆ అమ్మాయి చనిపోతుంది. చచ్చిన శవాన్ని కర్రతో కొట్టి మరీ బ్రతికించి మళ్ళా ఆ అమ్మాయి కోసమే గొడవ పడుతూ ఉంటారు. కానీ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఒక ఊరిలో నిగమ శర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఒకే ఒక్క కూతురు ఉంది. చాలా అందగత్తె. అంత అందాన్ని సొంతం చేసుకోవాలని మహారాజులు సైతం ఇంటికి వచ్చి నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చెయ్యు అని అడిగేవారు. కానీ నిగమ శర్మ వారికి ఇలా చెప్పేవాడు: అయ్యలారా, మహారాజులారా, నా బిడ్డకు మేనమామలున్నారు. డబ్బు కోసం ఆశపడి బంధుత్వాన్ని వదులుకోలేను అని చెప్పి వారిని పంపించేసేవాడు. అయితే ఒక రోజు ఆ మేనమామల ముగ్గురు ఒకేసారి వచ్చి నీ కూతుర్ని నాకే ఇవ్వాలి అని నిగమ శర్మని కోరడమే కాక వారిలో వారే గొడవలకి సిద్ధపడ్డారు. అది గమనించిన ఊరి గ్రామ పెద్దలు ఆ ముగ్గురి మేనమామల్ని పిలిచి, ఒక అమ్మాయి కోసం మీ ముగ్గురు పోట్లాడుకోవడం సరైంది కాదు. మీ ముగ్గురికి 6 మాసాలు సమయం ఇస్తున్నాం. మీలో ఎవరైతే ప్రపంచంలోకెల్లా అతి విచిత్రమైన వస్తువును తీసుకుని వస్తారో వారికే నిగమ శర్మ కూతుర్నిచ్చి వివాహం చేస్తాం అని తీర్పు చెప్పారు. అప్పుడు ఆ ముగ్గురు అన్నదమ్ములు, ఇకపై మన ముగ్గురము 3 వేర్వేరు మార్గాల్లో వెళ్దాం. 6 మాసాల తరువాత తిరిగి ఇక్కడికే వచ్చి కలుసుకొని మావయ్య ఇంటికి వెళ్దాం అని అనుకుని ముగ్గురు 3 దిక్కుల వైపు వెళ్లిపోయారు. 6 మాసాలు పూర్తి కావడంతో వెళ్లిన ముగ్గురులో పెద్దవాడు ఒక బెత్తాన్ని సంపాదిస్తాడు. రెండవ వాడు కీలుగుర్రాన్ని సంపాదిస్తాడు. మూడవ వాడు ఒక అద్దాన్ని సంపాదించి ముగ్గురు ఒకే చోట కలుస్తారు. అయితే వారిలో చిన్నవాడు తన దగ్గర ఉన్న అద్దంలో చూసి, సోదరులారా, మన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరులాగా వ్యర్థమైపోయింది. మన మేనకోడలు చనిపోయింది. ఆమె శవాన్ని శ్మశానానికి తీసుకుని వెళ్లి చితిపైన ఉంచారు. ఇంకొన్ని నిమిషాలలో ఆమెను దహనం చేయబోతున్నారు అని చెప్తాడు. వెంటనే రెండవ వాడు తన దగ్గర ఉన్న మాయా కీలుగుర్రం మీద తన ఇద్దరు సోదరుల్ని ఎక్కించుకొని, ఓ అశ్వమా, మా మేనకోడల శవం ఉన్న శ్మశానానికి మమ్మల్ని వెంటనే చేర్చు అని చెప్పగానే ఆ గుర్రం వారిని కన్ను మూసి తెరిచే అంతలో శ్మశానానికి తీసుకుని వస్తుంది. అప్పుడు వెంటనే ఆ ముగ్గురిలో పెద్దవాడు చితి మీద ఉంచిన తన మేనకోడల శవాన్ని తన దగ్గర ఉన్న బెత్తంతో 3 దెబ్బలు కొట్టి, ఓ చిన్నదానా, ఇక లే అని 3 సార్లు అంటాడు. వెంటనే నిద్రలో నుంచి లేచిన దానిలా చితి మీద లేచి కూర్చుంది వారి మేనకోడలు. ఎప్పుడైతే ఆ అమ్మాయి బ్రతికిందో మళ్ళీ ఆ అన్నదమ్ముల అమ్మాయి కోసం గొడవ పడుతూ, నేను అద్దంలో చూసి మన మేనకోడలు చనిపోయిందని చెప్పాను కాబట్టే తను ఇప్పుడు బ్రతికింది, కాబట్టి తనని పెళ్లి చేసుకునే అధికారం నాకు మాత్రమే ఉంది అంటాడు. అది విన్న రెండో వాడు, నువ్వు అద్దంలో చూసి చెప్పినా కూడా నేను సకాలంలో మిమ్మల్ని నా మాయా గుర్రం మీద ఇక్కడ తీసుకుని రావడం వల్ల మన మేనకోడలు బతికింది, కాబట్టి తనని పెళ్లి చేసుకునే అధికారం నాకు మాత్రమే ఉంది అని రెండవ వాడు అంటాడు. ఇదంతా విన్న మొదటివాడు, నువ్వు అద్దంలో చూసిన కీలు గుర్రంలో ఇక్కడికి తీసుకుని వచ్చినా మీరిద్దరు ఆమెను బ్రతికించలేరు. నా బెత్తంతో కొట్టడం వల్లే తనకు ప్రాణం వచ్చింది. తనకి ప్రాణదాతని నేనే కాబట్టి తనని పెళ్లి చేసుకునే హక్కు అధికారం నాకు మాత్రమే ఉంది అని పెద్దవాడు అంటున్నాడని బేతాళుడు కథ చెప్పడం ఆపి, ఓ విక్రమార్క మహారాజా, ఆ ముగ్గురిలో ఆ స్త్రీని వివాహం చేసుకునే అర్హత ఎవరికుంది అని ప్రశ్నిస్తాడు. అప్పుడు విక్రమార్క మహారాజు, ఓ బేతాళ, వింత వస్తువులు తేవడంలో ఆ ముగ్గురు సమానమే, కానీ మేనరిక వివాహానికి తగిన వరుడు ఎప్పుడూ పెద్దవాడే అని విక్రమార్క మహారాజు సమాధానం చెప్తాడు. మీరేమంటారు? విక్రమార్క మహారాజు చెప్పిన దానికి అంగీకరిస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి.